హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక కాటన్ ఏ లైన్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. దీంతో పాటు ఈ కాటన్ కుర్తీకి ఒక బ్యూటిఫుల్ నెక్ ప్యాటర్న్ కూడా మీతో షేర్ చేస్తాను. మిడిల్లో బాల్స్ని యాడ్ చేసి నేను ఈ నెక్ ప్యాటర్న్ ఇక రెడీ చేశానండి. సో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ కుర్తీ కటింగ్ కోసం నేను 2.5 మీటర్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అలాగే ఈ ఫ్యాబ్రిక్కి కింద బార్డర్ ఉందండి. సో బార్డర్ ఫస్ట్ 1/2 ఇంచ్ మార్జిన్ని వదిలి నేను కట్ చేసి సెపరేట్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని నేను 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నానండి. మనం విత్ వైజ్ 4 ఫోల్డ్ చేసుకోవాలి. కింద ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. ఆ లైన్ దగ్గర నుంచి పైకి మనం లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి. లెంత్ 44 ఇంచెస్ ఇక్కడ పెట్టుకుంటున్నాను కుర్తీ లెంత్. సో 44లో 2 ఇంచెస్ ప్లస్ చేసుకుని 46 దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. అంటే మీ లెంత్కి మీరు 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేయాలండి. ఇక్కడ హాఫ్ ఆఫ్ ద షోల్డర్ పెట్టుకున్నానండి. 15 ఇంచెస్ షోల్డర్ ఉంటే 15ని హాఫ్ చేసి 7.5 షోల్డర్ మార్కింగ్ చేసుకున్నానండి. పైనుంచి ఇలా కిందికి 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. వెస్ట్ కోసం నేను 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నానండి. అలాగే హిప్ కోసం నేను ఇక్కడ 22 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. సో ఒక కుర్తీ కటింగ్ ఎలా అయితే చేస్తారో సేమ్ అలాగే మెజర్మెంట్స్ పెట్టి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. 3 మార్కింగ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ మార్కింగ్ ఇక్కడ చేసుకుంటున్నానండి. బ్యాక్ నెక్ 3 ఇంచెస్ ఉన్నప్పుడు అండి మీకు ఎంత షోల్డర్ ఉంటే ఆ షోల్డర్ని మీరు హాఫ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ 15 ఇంచెస్ షోల్డర్ మెజర్మెంట్ ఉందండి. సో 15ని హాఫ్ చేసి 7.5 నేను ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. సో హాఫ్ ఆఫ్ ద షోల్డర్ ఇక్కడ పెట్టుకుని మనం పైనుంచి కిందికి ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలని ఆర్మ్ రౌండ్ కోసం నేను 8 ఇంచెస్ దగ్గర లైన్ డ్రా చేశానండి. చేసిన తర్వాత షోల్డర్ని ఒక 1/2 ఇంచ్ మీరు డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. నెక్ బ్రాడ్ ఇక్కడ నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. నెక్ బ్రాడ్ ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని షోల్డర్ని ఏదైతే 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేశాను కదా, ఇక్కడ షోల్డర్ని డౌన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం బ్యాక్ నెక్ డ్రా చేసేసుకోవాలి. 3 ఇంచెస్కి బ్యాక్ నెక్ రౌండ్ షేప్ ఇచ్చానండి. ఇక్కడ ఫుల్ చెస్ట్ 4th పార్ట్ని ఇక్కడ పెట్టుకోవాలండి. ఫుల్ చెస్ట్ 38 ఇంచెస్, 38 4th పార్ట్ 9.5 దగ్గర ఇక్కడ మార్క్ చేసుకుంటాను. అలాగే వెస్ట్ మెజర్మెంట్ 34 ఇంచెస్ అండి. 34 4th పార్ట్ 8.5 దగ్గర ఇక్కడ వెస్ట్ మార్కింగ్ చేసుకుంటానండి. మీ వెస్ట్ మెజర్మెంట్ మీ 4తో డివైడ్ చేసి మీరు ఇక్కడ పెట్టుకోవాలి. అలాగే హిప్ వచ్చేసి 44 ఇంచెస్ అండి. 44 4th పార్ట్ ఇక్కడ 11 దగ్గర నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఒక 1/2 ఇంచ్ లూజింగ్ కూడా ఇక్కడ ఇవ్వచ్చండి హిప్ దగ్గర. సో ఇక్కడ ఒక కుర్తీ షేప్లో నేను స్కేల్తో డ్రా చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత అండి మనం కింద ఏ లైన్ కోసం లైన్ దగ్గర 3 ఇంచెస్ పైకి ఒక మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇవ్వండి. సో ఇలా మీరు ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఏదైతే హిప్ మార్కింగ్ ఉంది కదా, హిప్ మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్గా మీరు ఇలా కలిపియండి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ కోసం కూడా మీరు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా మీరు బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బయటకు తీసేసి నేను బ్యాక్ పార్ట్ నెక్ కటింగ్ చేసేసుకుంటానండి. సో ఇలాగా బ్యాక్ పార్ట్ నెక్ కటింగ్ చేసుకుంటున్నాను 3 ఇంచెస్కి రౌండ్ షేపు. అలాగే స్లీవ్స్ కోసం అండి నేను సింపుల్గా 14 ఇంచెస్ లెంత్ వరకు స్లీవ్ కట్ చేసుకుని 2 ఇంచెస్ బార్డర్ కింద యాడ్ చేస్తున్నానండి. సో సెపరేట్గా అక్కడ బార్డర్ని యాడ్ చేసుకుంటాను స్లీవ్స్కి. అలాగే నెక్ కోసం నేను బ్యాక్ నెక్ కోసం సింపుల్ రౌండ్ నెక్ ప్యాటర్న్ ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని. సో ఇలా మీరు బ్యాక్ నెక్ ప్యాటర్న్ని కట్ చేసుకోండి. తర్వాత ఫ్రంట్ నెక్కి బాల్స్ అండ్ బార్డర్తో మీరు ఎలా ప్యాటర్న్ని రెడీ చేసుకోవాలి అది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దానికి బక్రమ్ హెల్ప్ మనం తీసుకోవాలి. సో ఇలా మనం బ్యాక్ నెక్ని ప్రిపేర్ చేసుకుని బయటికి లోపల వైపుకి తిప్పుకుని రెడీ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను డబల్ ఫోల్డ్లో ఒక బక్రం పీస్ తీసుకున్నానండి. తీసుకుని ఫస్ట్ నేను నెక్ బ్రాడ్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. 3 ఇంచెస్ దగ్గర నెక్ బ్రాడ్ పెట్టుకున్నాను. అలాగే నెక్ లెంత్ నేను 7.5 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. సో మీరు ఇది ఒక వీ నెక్లో ఉంటుంది కాబట్టి అండి
మీరు కొద్దిగా డీప్ పెట్టుకుంటే మీకు నెక్ నీట్గా వస్తుందండి. ఇక్కడ చూడండి నెక్ లైన్ డ్రా చేసుకున్నాను కదా, అక్కడ నుంచి 2 ఇంచెస్ బయటికి నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాను కింద వరకు. అలాగే నెక్ లెంత్ ఏదైతే ఉంది అక్కడ నుంచి 6 ఇంచెస్ కిందకి ఇంకొక మార్క్ చేసుకుంటానండి. సో చూడండి ఇక్కడ నెక్ ఏదైతే డీప్ నెక్ది నేను మార్కింగ్ చేసుకున్నాను కదా, అక్కడ నుంచి కిందకి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ వరకు నేను 2 ఇంచెస్ ఇలా బయటికి మార్క్ చేసుకుంటున్నానండి. చేసుకుని ఈ విధంగా మనం ప్యాటర్న్ని బక్రం పైన రెడీ చేసుకోవాలండి. చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలా మీరు డ్రా చేసుకుని ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఏదైతే మార్కింగ్స్ ఉన్నాయో అక్కడే మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూడండి ఈ విధంగా మీరు బక్రంని కట్ చేసుకోవాలండి. ప్యాటర్న్ మీకు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకోండి. ప్యాటర్న్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో చాలా ఈజీగా మీరు దీన్ని కుర్తీకి యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్లాత్ పీస్ని తీసుకున్నానండి. స్ట్రైట్గా ఉన్న క్లాత్ని మీరు ఇలా మిడిల్లో వచ్చేలాగా చూసుకోవాలి. 1/2 ఇంచెస్ ఆ లైన్కి బయట వైపుకి ఉండాలండి. ఇలా చూసుకొని పెట్టుకోనండి. దీనిపైన ఐరన్ చేసుకుని మీరు ఈ ఏదైతే బక్రం పీస్ ఉంది స్టిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను బాల్స్ ఇక్కడ క్లాత్తో ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక్కడ బాల్స్ని మీరు 2 బాల్స్గా కొద్దిగా గ్యాప్ ఇస్తూ ఇలాగ బాల్స్ని అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మీరు కంటిన్యూస్గా కూడా బాల్స్ని ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చండి. చేసుకున్న తర్వాత ఇంకో ఫ్రెండ్స్ నేను 1/2 వరకే ఈ క్లాత్ని ఇక్కడ అటాచ్ చేసుకున్నానండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ 1/2 ఇంచెస్ బయటికి నేను చూడండి వదిలేసాను. ఇక్కడ మిడిల్ లైన్కి 1/2 ఇంచెస్ బయట వైపుకి మీరు ఈ బక్రంని 1/2 వరకు అటాచ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీనిపైన నీట్గా ఐరన్ చేసుకుంటే పూర్తిగా ఈ బక్రం అనేది క్లాత్కి నీట్గా స్టిక్ అవుతుందండి. సో ఇలా నీట్గా ఫినిషింగ్గా మీరు ఐరన్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచేసి మిగతాదంతా కట్ చేసి తీసేయాలండి. సో తీసేస్తే మీకు ఈజీగా ఉంటుంది ప్యాటర్న్ రెడీ చేసుకోవడానికి. సో ఇక్కడ నేను కట్ చేసి తీసేసాను. చూడండి 1/2 వరకు ఈ క్లాత్ని ఇక్కడ స్టిక్ చేశాను. 1/2 ఇంచెస్ మిడిల్ లైన్ కన్నా 1/2 ఇంచెస్ బయట వైపుకి క్లాత్ ఉందండి. మీకు ఒకసారి ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మీరు ఇక్కడ క్లాత్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ బాల్స్ని స్టిచ్ చేసుకోవాలండి. చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇదైతే మిషన్ది పాదం ఉంది కదా, పైపింగ్ పాదాన్ని సెట్ చేసి ఇలాగా మనం పెట్టుకోవాలండి. ఇక్కడ 1 సైడ్ పైపింగ్ పాదం ఉండేలాగా చూసుకోవాలి. బాల్స్ని ఇక్కడ నేను 2 బాల్స్ని ఆ లైన్ పైన ఇక్కడ స్టిచ్ చేస్తున్నానండి. లైన్కి మిడిల్లో మీకు స్టిచ్చింగ్ అనేది పడాలండి. సో ఇలా మిడిల్లో ఉండేలాగా బాల్స్ మిడిల్లో ఉండి మీకు స్టిచ్ వేసేలాగా చూసుకోవాలి. సో 2 బాల్స్ ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్లో నేను ఒక 8 బాల్స్ని యాడ్ చేశానండి. సో మీరు కావాలంటే మీరు కంటిన్యూస్గా కూడా బాల్స్ని యాడ్ చేసుకోవచ్చు. అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. 1/2 వరకే మీరు క్లాత్ని ఇక్కడ సెట్ చేసి దానిపైన ఫస్ట్ బాల్స్ని ఇక్కడ స్టిచ్ చేసుకుని తర్వాత 1/2కి మీరు క్లాత్ని తర్వాత యాడ్ చేయాలండి. అది కూడా మీకు చెప్తాను. అంటే మీకు మిడిల్లో ప్యాటర్న్ నీట్గా రావడానికి ఇదంతా ప్రాసెస్ చేయాలండి. అండ్ బయటికి కనిపించుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా నేను కట్ చేసి తీసేస్తున్నానండి. బక్రం కట్ అవ్వకుండా మీరు జాగ్రత్తగా దీన్ని కట్ చేయాలి ఫ్రెండ్స్. సో నీట్ అండ్ ఫినిషింగ్గా మీరు ఇలాగ రెడీ చేసుకోవాలంటే ప్యాటర్న్. ఫ్రెండ్స్ ఇంకో క్లాత్ తీసుకున్నాను నేను. మళ్ళీ స్ట్రైట్ క్లాత్ ఏదైతే ఉందో స్ట్రైట్ వైపు మీరు ఇలాగా ఆ బాల్స్ పైన ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి. సో ఇలాగ బక్రంకి కార్నర్లో కుట్టుపడిలాగా మీరు స్టిచ్ చేసుకోవాలి. చేసుకుని దీన్ని ఇలాగ మీరు ఆపోజిట్లో నీట్గా స్టిచ్ చేసిన తర్వాత అండి మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసి తీసేస్తున్నాను నేను. తీసిన తర్వాత ఎగ్జాక్ట్గా బక్రం కన్నా ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి. ఇలా నేను ఓపెన్ చేస్తే మనకి బాల్స్ అనేది పూర్తిగా లోపల వైపుకి వెళ్ళిపోతుందండి. పైకి బాల్స్ ఒకటే కనిపిస్తుంది. చాలా నీట్గా మీకు ఇక్కడ బాల్స్ ఉన్న ప్యాటర్న్ రెడీ అవుతుందండి. సో దానిపైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి అనుకుంటే మీరు టాప్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. సో చాలా నీట్గా ఇక్కడ ఈ నెక్ ప్యాటర్న్ని మీరు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే 1 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా, అదంతా నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటానండి. సో మిడిల్లో మీకు ఫోల్డింగ్ కోసం కట్ కూడా పెట్టుకోవాలండి. చిన్న కట్ పెట్టుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా మీరు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. పాదంని మళ్ళీ మామూలుగా మీరు సెట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాగా మీకు క్లాత్ అనిపిస్తే కట్ చేసి తీయొచ్చండి. సో పూర్తిగా ఇలాగ ప్యాటర్న్ మీరు రెడీ చేసుకుని దీన్ని
కుర్తీ నెక్కి చాలా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చండి. ఇలా మీరు ముందుగా బక్రంకి ఈ ప్యాటర్న్ని రెడీ చేసుకుని పెట్టుకుంటే అలాగే చూడడానికి కూడా లుక్ చాలా నీట్గా ఉంటుందండి. ఇక్కడ కుర్తీ మిడిల్లో కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. అంటే ఆపోజిట్ వైపు, అంటే ఫ్రంట్ వైపు కాకుండా ఆపోజిట్ వైపు ఈ బక్రంని మీరు ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి. మిడిల్లో ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకుని తర్వాత ఏదైతే వీ షేప్ ఉంది కదా, వీ షేప్ దగ్గర మీరు ఎగ్జాక్ట్గా బక్రంకి పావించి వదులుతూ ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ వీ షేప్లో నేను కుర్తీ ఆపోజిట్ సైడ్ స్టిచ్ చేసుకుంటున్నానండి. దీన్ని ఫ్రంట్ వైపుకి మనం తిప్పుకోవాలండి. సో 1/2 ఇంచ్ మార్జిన్ వదులుతూ ఇక్కడ కట్ చేసుకోవాలి. మిడిల్లో ఒక పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఫ్రంట్ వైపుకి మీరు చాలా నీట్గా ఇలాగా టర్న్ చేసుకోవచ్చు. పైన ఒక టాప్ స్టిచ్ నెక్కి వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత అవుటర్ లైన్ అంతా మనం ఈ క్లాత్లో ఉన్న బార్డర్ని యాడ్ చేసుకుందామండి. సో అది కూడా మీకు చెప్తాను నేను. సో చూడండి, ఇలాగా ఇక్కడ వరకు ప్యాటర్న్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ బయట వైపుకి కూడా ఒక స్టిచ్ చేసుకుని ఈ ప్యాటర్న్ని ఇక్కడ అటాచ్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఈ క్లాత్కి బార్డర్ ఇచ్చారు కదండి, సో ఆ బార్డర్ని ఇక్కడ రెడీ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసి నీట్గా మనం తీసుకోవాలండి. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్గా ఉంటుందండి. సో చూడండి, ఇక్కడ బార్డర్ నేను సైడ్ ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ 1/2 ఇంచ్ కట్ చేసాను కదా, అదంతా నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటాను. మిడిల్లో బార్డర్ ఒకటే కనిపించేలాగా నేను ఇక్కడ బార్డర్ని రెడీ చేసుకుంటాను. చేసుకుని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను సైడ్ స్టిచ్ చేసేసుకున్నాను. ఏదైతే సైడ్ జాయింట్ ఉంది కదా ఆ ప్యాటర్న్ది, ఆ జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపలికి నేను పెడుతూ పూర్తిగా అవుటర్ లైన్ అంతా నేను ఈ బార్డర్ని ఇక్కడ అటాచ్ చేసేసుకుంటున్నాను. నెక్ ప్యాటర్న్ది లుక్ ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాటన్ కుర్తీకి ఆల్రెడీ ఈ బార్డర్ ఇస్తారు కాబట్టి అండి, ఎక్కువ కాటన్ క్లాత్స్కి ఈ బార్డర్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏమైనా లేస్ ఉన్నా మీరు ఇక్కడ ఆ లేస్ని కూడా అవుటర్ లైన్లో యాడ్ చేసుకోవచ్చు అండి. ప్యాంట్ క్లాత్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బార్డర్ అంతా మీరు ఫోల్డింగ్ దగ్గర కూడా కరెక్ట్గా ఈక్వల్గా ఫోల్డ్ వచ్చేలాగా మీరు ఒక స్క్వేర్ షేప్లో ఇక్కడ ఫోల్డ్ రావాలండి. సో చూడండి, నేను కరెక్ట్గా సెట్ చేసి ఇక్కడ ఫోల్డ్ని పెడుతున్నానండి, బార్డర్ ఫోల్డ్ని. సో దీన్ని బట్టే మనకి లుక్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా మీరు ఈ కుర్తీ ప్యాటర్న్ ఇక్కడ రెడీ చేసుకోవచ్చండి. సో చూడండి, కుర్తీది నెక్ లుక్ ఇలా ఉంటుందండి. సో ఇలా మీరు ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్. ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. రెడీ చేసిన తర్వాత అండి మనం స్లీవ్స్కి కూడా బార్డర్ ఇక్కడ నేను యాడ్ చేసేసుకున్నాను. సింపుల్గా 3/4 స్లీవ్స్ అండి. ఇక్కడ బార్డర్ని యాడ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి కూడా నెక్ని తిప్పుకొని నేను రెడీ చేసుకున్నానండి. చేసుకుని ఇప్పుడు నేను షోల్డర్ని ఇక్కడ అటాచ్ చేసేసుకుంటాను. సో ఈ విధంగా మీరు ఆపోజిట్లో పెట్టుకుని బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అటాచ్ చేసుకోవాలండి. సో షోల్డర్ అటాచ్ చేసిన తర్వాత స్లీవ్స్ ఏదైతే నేను బార్డర్ని రెడీ చేసుకున్నాను కదా, ఆ స్లీవ్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ని కూడా యాడ్ చేసిన తర్వాత సైడ్ ఫిట్టింగ్ జాయింట్ వేసేసుకోవాలండి. కింద వరకు నేను ఇలాగా ఒక రౌండ్ షేప్ వస్తూ పూర్తిగా సైడ్ ఫిట్టింగ్ జాయింట్ చేసుకొని కింద కూడా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని కుర్తీని రెడీ చేసేసుకుంటాను. సో ఫైనల్గా మీకు కుర్తీ లుక్ చూపిస్తానండి.
ఫైనల్గా అండి చాలా బ్యూటిఫుల్ నెక్ ప్యాటర్న్తో మీరు ఏ లైన్ కుర్తీని ఇలాగ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు వీడియో అయితే నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మీరు ఈ సమ్మర్కి ఈ కాటన్ కుర్తీని ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నెక్ ప్యాటర్న్ ఇలాగ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.